హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి బోట్ నెక్ విత్ డ్రాప్ షేప్ అనమాట, ఫ్రంట్ నెక్. సో అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు పైన వచ్చేసి పిక్ యాడ్ చేస్తానండి ఎలాగనేది. సో సేమ్ అలాగే ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు. సో చూడండి. సో దీనికోసం వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్, 15/2 చేసుకుంటే మనకి 7.5 వస్తుంది అనమాట. సో 7.5 ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి. సో నేను నెక్ ఏం కట్ చేయలేదండి, ఫ్రంట్ టు బ్యాక్. ఇప్పుడు మనం బ్యాక్ సపరేట్ చేసుకుందాము. సో ఎందుకనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ నెక్ మనకి బోట్ నెక్ పెట్టినప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రంట్ నెక్ మనకి లూజ్ వస్తుంది. ఆ కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే నేను చాలా వీడియోస్లో చెప్పానండి, నా వీడియోస్లో. సో మనం షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గేయాలి. అది ఎందుకంటే మనం ఆర్మ్ హోల్ నార్మల్గా మనము ఆర్మ్ హోల్ షేప్ తీస్తాం కదా, సో దాని బదులు ఇలా మైనస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనము నెక్ లోపలికి తీసుకుంటే అప్పుడు మనకి నెక్ తగ్గుతుంది, షోల్డర్ ఆర్మ్ హోల్ షేప్ కూడా కుదురుతాయి కదా అండి రెండు. సో అలా అనమాట. మనం ఇలాగా ఫస్ట్ ఆర్మ్ హోల్ షేప్ తీసేయాలి. సో మనం బోట్ నెక్ ఎప్పుడు షోల్డర్ వైపు నుంచి కదా అండి నెక్ విడ్త్ తీసుకునేది. సో మనం ఇక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు నెక్ విడ్త్ కూడా తగ్గుతుంది కదా. సో అలాగనమాట. మళ్ళీ బ్యాక్ మాత్రం ఫుల్ షోల్డర్ అలాగే ఉండాలండి, 7.5. ఫ్రంట్ వచ్చేసి 7 వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనం నెక్ విడ్త్ తీసుకుంటాము. సో చెస్ట్ వచ్చేసి 34 అండి. 34ని మనం బై 12 చేసుకుంటే 2.8 వస్తుంది మనకి నెక్ విడ్త్. అది షోల్డర్ వైపు నుంచి ఇలాగ మార్కింగ్ వేసుకొని తర్వాత మనం ఖర్చుకి ఎంతైతే మీరు స్టిచ్ చేసుకుంటారో అంత ఖర్చు వదులుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ షోల్డర్ నుంచి పెట్టేసేయాలి. ఇక్కడ మనము తగ్గించుంటాం కదా, ఆ ఆర్మ్ హోల్ షేప్ వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ మనకి తగ్గుతుందన్నమాట షోల్డర్ అంతే, బ్యాక్ మాత్రం సేమ్ అంతే ఉంటుంది. సేమ్ బోట్ నెక్ కానీ ఫుల్ షోల్డర్ ఏదైనా ఇలాగే చేసుకోవాలండి బోట్ నెక్ అంటే. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి చెస్ట్ బై 10 తీసుకోవచ్చండి, 1/2 ఇంచ్ పైకి కానీ కిందికి కానీ. నేను వచ్చేసి 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలాగా 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇటు సైడ్ ఎంత ఉందో సేమ్ ఇలాగే విడ్త్ ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి. సో ఇలాగా మీతో కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో అయినా మార్కింగ్ వేసుకోండి. మనకి బ్రాడ్ వచ్చేటట్టు ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇలాగ వదిలేయాలండి మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి బటన్ వస్తుందన్నమాట లూప్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. సో ఇలాగా అందుకోసం ఒక 2 పాయింట్స్ ఇలాగ వదిలేసుకొని ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి లెంత్. సో ఇలాగ బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోండి. ఒక 3/4 ఇంచెస్ మనము ఇలాగా మార్క్ చేసి రౌండ్ షేప్ ఇలాగ ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా మనం లెంత్ విడ్త్ పెంచుకుంటామంటే అది మీ ఇష్టం. కొంతమంది మనకి బ్రాడ్ ఎక్కువ కనిపించకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అండి. సో అలాగా నేను 3/4 ఇంచెస్ వదిలేసాను అనమాట. సో ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనం నార్మల్గా ఇలాగ డిజైనర్ నెక్స్ ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు నెక్ పీస్ తిరిగేసిన తర్వాత హేమింగ్ పని అదంతా ఉంటుంది కదా అండి, అదంతా లేకోకుండా ఒకటి పైపింగ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి క్యాన్వాస్. మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ లేని దానికి లైనింగ్కే డైరెక్ట్ క్యాన్వాస్ అటాచ్ చేసి తిరిగేసుకుంటే సరిపోతుందండి, మనం లైనింగ్ తిరిగేసినట్టు. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ అలా లేదు అంటే మనము లైనింగే, అది కూడా ఒక వీడియో చేయమంటే చేస్తానండి. డైరెక్ట్ లైనింగ్కే మనం ఆ నెక్ పీస్ తిరిగేస్తాం కదా అండి, లైనింగ్కే అటాచ్ చేసుకొని కనిపించకోకుండా లోపల వైపు కనిపించకుండా పెట్టేసి తిరిగేసేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను. మనకి ట్రాన్స్పరెంట్ క్లాత్లకు వస్తాయి కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తానండి. సో ఇక్కడ కొంచెం ఖర్చుకు వదిలేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ వచ్చేసి మనము క్యాన్వాస్ మీద కట్ చేయడానికి ఎత్తి పెట్టుకోండి. సో ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 2.5 తీస్తున్నాను. సో ఇలాగా రౌండ్ ఇచ్చుకోవాలి. సో సేమ్ బ్యాక్ హై నెక్ వచ్చేసి బ్యాక్ హై నెక్ వస్తుందన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ మీద సేమ్ అదే పీస్ ఇలా పెట్టేసి మనం ఖర్చు వదులుకొని సో ఒక 1 ఇంచ్ కింద వదిలేసి ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఏంటి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. సో తర్వాత మనం ఒక 1 ఇంచ్ చుట్టూ 1 ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ వేసుకొని సేమ్ షేప్ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇలాగా మీరు ఐరన్ అయినా చేసుకోండి లేదా డైరెక్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో అదంతా కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి నేను అలా డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నాను.
ఇప్పుడు దీనికి స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో గమ్ ఉన్న వైపు కింద వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేశారంటే మాకు సపోర్ట్ ఉంటుందన్నమాట. మేము ఇంకా వీడియోస్ చేయాలనేది మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సో ఇందాక కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. కరెక్ట్ కట్ చేసుకోవద్దండి, కొద్దిగా ఎక్స్ట్రా ఉండేటట్టే ఫ్యాబ్రిక్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ తిరిగేసుకుందాము. సో దీనికోసం మనము డోరీ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా డోరీ స్టిచ్ చేసుకొని ఒక లూప్ రెడీ చేసుకున్నానండి. సో సన్నగా, అది అందరికీ తెలుసని నేనేం చూపించలేదు. సో ఇలాగ డోరీ ఒక 2 ఇంచెస్ ఇలా తీసుకొని ఇలాగ లూప్ స్టిచ్ చేసుకోవాలి. మనం నార్మల్గా బోట్ నెక్ బ్యాక్ సైడ్ నాట్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా. సో ఇక్కడ మనము ఏమంటే కొంచెం స్లోగా చూడండి. బిగినర్స్ అయితే ఇలా, బిగినర్సే కదండి, ఎవరైనా ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేశారంటే మనకి ఇలా నెక్ వైజ్ ఏదైనా కానీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పాయింట్స్ మిస్ కావన్నమాట. సో నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఆ పాయింట్ దగ్గర డోరీ లూప్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఇంకొక సైడ్ వచ్చేసి థ్రెడ్ పెట్టి స్టిచ్ చేయాలి. నేను షార్ట్ వీడియోల్లో కూడా చేశానండి ఇలాంటి ట్రిక్స్ వచ్చేసి. బోట్ నెక్ మగ్గం వర్క్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ఆ వీడియో కూడా నేను పెట్టానన్నమాట. మనం థ్రెడ్ పెట్టేసి లాగేసేయాలన్నమాట. ఇక్కడ సెంటర్కి కట్ చేసుకుందాము. సో ఇక్కడ లూప్ పెట్టేసేయాలన్నమాట మనం ఇప్పుడు. చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి అంటే దాన్ని ఆ లూప్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూడండి, మనకి బటన్ పట్టేటట్టు చూసుకొని సో దాన్ని ఇలాగ లోపలికి ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ మాత్రం ఖచ్చితంగా దాని మీద స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకోవాలన్నమాట అక్కడ దగ్గర. సో చూపిస్తానండి అది కూడా క్లియర్గా. సో నీట్గా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చోట మనకి లేట్ అయినా పర్లేదండి, నిదానంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ కొద్దిగా ఏమైనా మిస్టేక్ అయిందంటే మళ్ళీ ఎంత తీసేది తలనొప్పి. సో అందుకే మనం చూసుకొని నిదానంగా స్టిచ్ చేసుకున్నామంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి థ్రెడ్ పెట్టుకుంటున్నానండి లాగడం కోసము. సో ఇలాగ నాట్ వేసేసి మనము కాజాలు ఎలా వేసుకుంటామో అంత ఒక 4-5 లైన్స్ ఇలా తీసుకొని సో ఇలా పెడుతున్నాను అనమాట డోరీ లాగా. నీడిల్ దించిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తీస్తాను అనమాట ఆ థ్రెడ్. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుందన్నమాట. స్కిప్ చేయొద్దండి, ఎక్కడ వీడియో స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదనమాట. సో చూడండి ఇక్కడ మనకి ఇలా రఫ్ చేసుకొని అదే థ్రెడ్ని ఇప్పుడు మనం నీడిల్ దించుంటాం కదా, ఇటు సైడ్కి లోపలికి లాగేసేయాలన్నమాట. సో చూడండి, సో ఇలాగా అంటే దాన్ని మనం ఇప్పుడు అవుట్ సైడ్ అయితే లూప్ పెట్టాం కదా అండి, ఇటు సైడ్ ఏం లేదు కదా, మనం స్టిచ్ చేసిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మనం నీడిల్తో అయినా తీయచ్చు. సో ఇదొక ట్రిక్ ఉందని చూపిస్తున్నాను. లోపల కట్ చేసుకుందాం ఇప్పుడు అది రౌండ్ సర్కిల్. నీట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసి కట్స్ ఇచ్చుకోవాలి. సో మీరు ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేస్తే ఎంత కాస్ట్ తీసుకుంటారు ఏంటి అనేది కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చి తిరిగేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకి లూప్ ఎంత నీట్గా వచ్చింది చూసారా. షార్ట్ సైజ్ కూడా చూపిస్తాను. సో ఇది థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు థ్రెడ్ని మనం లాగాలి. మనకి సపోర్ట్ ఉంటుందన్నమాట, చిన్న చిన్న నెక్స్ కదా. సో అక్కడ ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే లేదంటే ఇలా తీసేసేయండి. సో ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్వి ఏవైనా డిఫరెంట్ డిజైన్స్ ఏమైనా. సో ఇప్పుడు దీని చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు దీన్ని అవునా ఇప్పుడు బటన్ వచ్చేసి మనము నార్మల్గా బటన్ అయినా స్టిచ్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ది ఏదైనా ఉంటే, లేదా ఫ్యాబ్రిక్తో అయినా చేసుకోండి.
ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉన్నాయండి. ఓల్డ్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చేయకూడదుమా? నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా?